అట్లాంటివి ఏమి ఉండవు బ్రదర్. అయ్యో సోషల్ మీడియాలో ఏవో టైంపాస్ కార్యక్రమాలు చేస్తుంటారు. సిరిసిల్ల ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ కేసీఆర్ ఏందో తెలుసు, బీఆర్ఎస్ ఏందో తెలుసు. కాబట్టి తాత్కాలికంగా అప్పుడప్పుడు చంద్రుడు కూడా మబ్బులు వెనుక పోతాడు కదా, ఇది అంతే ఈ 5 ఏళ్ళు. తర్వాత మళ్ళీ సార్ కేసీఆర్ గారు మళ్ళీ 2028లో ముఖ్యమంత్రి అవుతారు. ఇప్పటికీ సీనన్న ఇంతసేపు చెప్పిండు, ఇంకేం చెప్పంటావు? ఇక సంతోషం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఇదే మాట చెప్పాల్సి వస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ గెలవాలని చెప్పి ప్రతి పార్టీ వాళ్ళు, ప్రతి పార్టీ అభిమానులు కూడా 2025లో మా జెండా పట్టుకొని తిరిగే రోజు వస్తుంది. వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏమనాలిగో అర్థం పర్థం చదువు శాస్త్రం రానుల మంత్రులు అయితే ఇట్లే ఉంటుంది రాష్ట్రం. ఏం చేద్దాం కర్మ. అంటే మేము అపోజిషన్లు ఉంటే కూడా ఫోన్లు ట్యాప్ చేసేంత గొప్పలం అంటే వాళ్ళ తెలివి ఎట్లుందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు అదే మనిషి ఏదో బాంబులు వేస్తా అన్నాడు, ఏదో ఇలా బాంబులు ఏందో, ఇలా కథ ఏందో, ఫోన్ ట్యాపింగ్ ఏందో. సరే ఏమైతే ఏం కానీ నేనేమంటున్నా అంటే ఒకటి మాత్రం పక్కా బ్రదర్, ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మీరు గమనించండి ఎంత చక్కగా కలిసి ఇవాళ నడుస్తున్నారో. ప్రజలందరూ అన్నీ చూస్తున్నారు. భవిష్యత్తులో సందర్భం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తారు. థ్యాంక్ యూ.